మమ్మల్ని, వడ్డీలు కూడా ఎక్కువ పడ్డాయి అని మమ్మల్ని అడుగుతున్నారు సార్ అని చెప్పాడు ఆయన. నేను అప్పుడు ఫీల్డ్లో ఉన్న కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో అడిగి కనుక్కున్నాక నేను అప్పుడు మాట్లాడాను మొట్టమొదటిసారి. అయితే అది ఇవన్నీ తప్పు అని మాట్లాడుకొచ్చారు. కానీ ఫీల్డ్లో ఏం జరిగింది? పబ్లిక్ రైతు అదే మహిళలు చాచి చెంపదెబ్బ కొట్టారు. ఇప్పుడు కూడా మహిళలు ఏం మాట్లాడరు. వాళ్ళు చివరికి ఆ రోజున పోలింగ్ బూతుల దగ్గర క్యూ లైన్లో నుంచున్న వాళ్ళని అడిగితే కూడా 2019లో మేము చంద్రబాబుకే ఓటేసామన్నారు. అది చూసి అప్పుడు 150 రాబోతుంది, 130 రాబోతుంది చంద్రబాబుకి అని రాశారు పత్రికలు కూడా. ఈనాడు జ్యోతి రాసుకొచ్చిన సర్వేలు గుర్తున్నాయి కదా. అప్పుడు వైసీపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వేలు జాతీయ ఛానళ్ళు ఇచ్చినాయి. లోకల్ ఛానల్ వచ్చేటోడికి వీళ్ళే ఇస్తారని గెలుస్తున్నారని ఇచ్చారు. ఎందుకని నమ్మారు వాళ్ళు? అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే ఉన్నారు కాబట్టి. కానీ మహిళలు నిశ్శబ్దంగా కొట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు నోరు మెదపరు, రోజు రోడ్డెక్కి గొడవలు పెట్టుకోరు, వింటారు, చూస్తారు. నాకు తెలిసి ఇంకా అసంతృప్తి లోపల ఉంది కానీ అది ఎక్స్పోజ్ అయ్యే స్థాయిలో రాల. ఇప్పటికీ ఒక కోపం ఏమొస్తుందంటే డ్వాక్రా గ్రూపుల దగ్గర యానిమేటర్లు డబ్బులు తింటాం, వాళ్ళ దాని మీద తీసుకొచ్చారుగా కొత్తగా, ఇక్కడ నుంచి అలా జరగకుండా అది తెచ్చినా కూడా అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎవడు చెప్తాడు, ఎవడు వింటాడు. ఇంకోటి అంత టెక్నాలజికల్ నాలెడ్జ్ వాళ్ళకుంటే వీళ్ళు మధ్యలో ఈ బ్యాచ్ కాబట్టి